ఇక్కడికి వచ్చిన పొగాకు పండించే రైతులందరికీ కూడా అన్ని మండలాల నుంచి వచ్చిన పొగాకు రైతులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇది గత 2 సంవత్సరాలుగా మనం వింటా ఉన్నాం. నాకు కూడా పొగాకు గురించి నేను పొగాకు రైతును కాదు, మొదటి నుంచి కూడా వేరే పంటల గురించి ఐడియా ఉంది, కానీ పొగాకు గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ కొంత తెలుసుకుంటా ఉన్నాను. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దాని గురించి పెద్ద ఇష్యూ లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన సమస్యని అచ్చెన్నాయుడు గారికి కొంత మాట్లాడడం కానీ, వారి నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొని మాట్లాడడం కానీ, వారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పంపించడం కానీ, రైతులందరినీ సమావేశపరచడం కానీ, లేకపోతే ఈ మధ్య దాదాపుగా 2-3 సెంట్రల్ మినిస్టర్ తోటే కాల్స్లోకి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లా నుంచి ఒక 2-3 ఎమ్మెల్యేలు మేము అటెండ్ అవ్వడం, మన బాధలు మనం చెప్పుకోవడం జరిగింది. మన రైతుల బాధలు నేను స్పష్టంగా చెప్పాను. మనకున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ మెట్ట ప్రాంతం, ఇది పేదలు ఎక్కువ ఉండే ప్రాంతం, పేద రైతులు ఉన్నారు, ఆదుకోవాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వారి శక్తి మేరకు వారు గ్యాప్ ఫిల్లింగ్ చేయగలిగారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కలిపి దాదాపుగా 188 కోట్లు గ్యాప్ ఫిల్లింగ్ కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక స్కీమ్ లో మనకు ఒక్కొక్క బ్యాన్నీకి 50,000 వడ్డీ లేని రుణం ఇచ్చిన దానివల్ల అది అంతా కలిపి 200 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడే పరిస్థితి. ఇందులో ఒకసారి చూసుకుంటే మన ప్రొడక్షన్ కూడా గత సంవత్సరం 7 మిలియన్లు మనం ప్రొడ్యూస్ చేస్తే అన్ని గ్రేడ్స్, ఈ సంవత్సరానికి వచ్చేసరికి 7.5, అంతకుముందు సంవత్సరం 6 సంథింగ్ ఉన్నది, అది కాస్త 6.2 ఉన్నది, 7కి వచ్చింది, 7 నుంచి మళ్ళీ 7.5కి వచ్చింది. ఇది పెరుగుతూ పోతా ఉంది. మనకు అంత డిమాండ్ లేదు కానీ పెరుగుతూ పోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పొగాకు వేయబోయే లోపలే, ప్లాంటేషన్ లోపలే మనం అందరం కూడా మళ్ళీ సమావేశం అవడం, రైతులందరం సమావేశం అయ్యి రైతులతో కూర్చున్నాము. రైతులందరికీ ఒక అవేర్నెస్ సెషన్ పెట్టి దీన్ని ప్రాపర్గా మనం రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మన కేంద్ర మంత్రి గుంటూరు నుంచి రిప్రజెంట్ చేస్తున్న పార్లమెంట్ మెంబర్తో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది నేను. ఇవన్నీ కూడా ఏంటంటే మన బాధలు చెప్పినంత వరకే వాళ్ళకి స్పష్టమైన ఐడియా ఉంది. ప్రకాశం జిల్లాలో ఎక్కువ పొగాకు పండిస్తారు. మనకు ఉండేది ఇక్కడ ఏఎస్పేట, అది మన డీసీపల్లి, మన కలిగిరి 2 టొబాకో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీటిని అనుకూలంగా మనకు ఇబ్బంది లేకుండా ఎలా చేసుకోవాలనేది చూసుకొని మనం ఈ సంవత్సరం ప్లాంటేషన్ చేద్దాం. నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. నేను కూడా ఎక్కువ డేటా తెప్పించుకొని అన్నతో కూర్చొని ఎక్కువ దీని మీద ఫోకస్ పెడతాం. రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లో మనం ఈ సిచ్యువేషన్ మన రైతులు రాకుండా అయితే మనం ఖచ్చితంగా దీన్ని మానిటర్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆల్టర్నేట్ క్రాప్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని పిలిపిస్తాం. ఆ సాయిల్ టెస్టింగ్ చేయించి ఆల్టర్నేట్ క్రాప్ ఏది బెటరో, మనకి ఏది ఆదాయం వస్తుందని చూసుకొని ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోవడం జరుగుతుంది వచ్చే సంవత్సరంలో. ఈ సంవత్సరానికి ఈ రోజున చూసుకుంటే దాదాపుగా 211 రూపాయలతోటి మనం ఈ రోజున ట్రేడింగ్ అవుతా ఉంది పొగాకు మన ప్లాట్ఫామ్ లో. ఓవరాల్ గా అన్ని గ్రేడ్లు యావరేజ్. అది మీరు ఒకసారి చూసుకుంటే గవర్నమెంట్ పరంగా గత వైసీపీ గవర్నమెంట్ లో బల్లి పొగాకు ధరలు క్వింటాకు 10,000 లోపే పడిపోయినాయి. ఇప్పుడు మొన్న చూశారు మీరు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రచ్చరచ్చ చేశారు అక్కడ ఒక చోట, ధర్నా చేసి రైతులు దేవరపల్లిలో గందరగోళం చేయించారు. పొగాకు మొత్తం తొక్కేసి ఆ ఫోటోలు కూడా చూస్తుంటారు మీరు. ఒక బాధ్యత అనేది లేకుండా మొత్తం అంతా చేసి గందరగోళం చేయించారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారు, వాళ్ళు చేసింది ఏమీ లేదు. 2020-23లో చూసుకుంటే పల్లి పొగాకు ధర క్వింటాకు 10,000 లోపే పడిపోయింది. కొన్ని చోట్ల అయితే 7,000, 8,000కే కొన్నారు. దారుణమైన పరిస్థితి, దాదాపు సగం పోయిన పరిస్థితి. 2024లో కూడా మన గవర్నమెంట్ రాకముందు కూడా 240 కూడా దాటలేదు ఆ రోజున కూడా. సో ఎవరైనా కూడా ఆ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు చేసి ఉంటే అది కంటిన్యూ అయ్యి ఉండేది. అది లేదు. గత 5 ఏళ్లలో వాళ్ళు ఏదో చేసినట్టుగా ఇప్పుడు ఏదో బిల్డప్ ఇచ్చి మొత్తం అంతా అక్కడ పోయి గందరగోళం చేసిన దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కానీ ఎప్పుడు కూడా రైతుకు అండగా ఉండేది చంద్రన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన నాయకత్వంలో రైతు ఎప్పుడు అండగానే ఉంటుంది. వాళ్ళు 6,000, 7,500 రైతుకి ఇస్తే మనం దాదాపుగా 20,000 రూపాయలు మనం రైతుకి అండగా ఉన్నాం పథకాల ద్వారా, రైతన్న పథకం ద్వారా. పథకం కింద 20,000 రూపాయలు దాదాపుగా, అది 100 కోట్లు దాంట్లో సాయం కూడా పొగాకు రైతులకు వస్తా ఉంది. గత ఏడాదిలో ఒకసారి సిచ్యువేషన్ చూసుకుంటే మీరు, మన పరుచూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ, హెచ్డి బల్లి పొగాకు 270 కోట్లు పెట్టి మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని 25 మిలియన్ కేజీలు, 25 మిలియన్ కేజీస్ ని కొనుగోలు చేయడం జరిగింది. అంటే
ఏ రైతైనా కాదు, పొగాకు రైతైనా కాదు, ఏ రైతైనా కూడా రైతు ఆనందంగా ఉండాలి, రైతును మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో పోయేది రైతు ప్రభుత్వంలో. మనం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు. ప్రతి రైతుకు కూడా ఎన్నో పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, ఎన్నో సబ్సిడీ. ఈ రోజు నిన్న కూడా నేను ఒకటి సైన్ పెట్టాను. దాదాపుగా 100 పనిముట్లు రైతులందరికీ కూడా దాదాపు 60% సబ్సిడీ తోటే మనం ఇస్తా ఉన్నాం. అన్న చెప్పినట్టుగా 50,000 పొగాకు బార్లీకి 50,000 వడ్డీ లేని రుణం ఒకటి ఇస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మినిమంలో మినిమం 200 కంటే ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా తగ్గడానికి లేదు. నో బిడ్ లో బిడ్ అనే మాటే అక్కడ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ కూడా మన పొగాకు సెంటర్స్ లో ఎక్కడ కూడా వినపడడానికి లేదని చెప్పి వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 వారాలు 2-3 వారాల్లో కూడా దీన్ని నేను మానిటర్ చేస్తుంటాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అన్నతో మాట్లాడుతుంటా. నేను కంటిన్యూగా మాట్లాడి మన దగ్గర రిమైనింగ్ ఇప్పుడు దాదాపుగా 4.5 మిలియన్ ఉన్నట్టుందన్న మన దగ్గర టోటల్ గా, అంతే కదా. 4.5 మిలియన్ ఉంది మనకి. ఇంకా మనం సేల్ ఇవ్వాల్సింది, ట్రేడ్ చేయాల్సింది. సో దాని మీద మానిటర్ చేసి ప్రతి ఒక్క రైతుని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్లాంటేషన్ లోపల మనం ఒక అవేర్నెస్ సెషన్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఈ పరిస్థితి రాకుండా ముందే మనం ప్లాన్ చేసుకుందాం. ప్రతి ఒక్క రైతులను కూడా మనం పిలుచుకుందాం. ఇక్కడికి పొగాకు పండించే రైతులంతా లిస్ట్ ఉంది, అన్నాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం పొగాకు రైతులను, ఏమన్నా 2 ఎకరాలు వేసే పొగాకు రైతులను కూడా మనం పిలిపించి ఒక మీటింగ్ పెట్టుకుందాం. మీటింగ్ పెట్టుకొని అవేర్నెస్ సెషన్ పెట్టి, ఇదిగో మీరు ఇంత వేయండి, మీరు ఇంత వేయండి, ఇంత ఇస్తేనే మీకు ఉపయోగం వస్తుంది, మీకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి, మన దగ్గర డేటా ఉంది కాబట్టి డేటా చూసుకొని శ్రీకాంత్ గారు దాన్ని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని, మనకి ఎవరైతే ఆఫీసర్స్ మనకు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా పిలిచి ఒక అవేర్నెస్ సెషన్ పెట్టుకుందాం ప్లాంటేషన్ లోపల. దయచేసి మేము చెప్పిన విధంగా మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అది ఒకటి ఫాలో కాకపోతే మళ్ళీ కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ డేటా అంతా చూసుకుంటే ఒకసారి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏం చేశారని ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి ఆయన వెళ్ళి అక్కడ దండాలు లేకపోతే రచరచ చేసి ఉండాల్సింది. అవన్నీ చూసుకోకుండా ఇక్కడ ఏదో కంపలారిపోయినట్టు ఆల్రెడీ మనం ఆదుకుంటున్నాం పొగాకు రైతుల్ని. బాబు గారు ఎంతో టైం స్పెండ్ చేశారు ఈ మధ్య, దాదాపుగా 2-3 వారాల నుంచి కూడా. వారు మొన్న కాల్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సహాయం కూడా వాళ్ళు కొద్ది గొప్ప వెనక ముందు ఆడుతూ ఉంటే దాన్ని కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. బాబు గారు, మా రైతులు మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని, పేద రైతులు అని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. కొంతవరకు ప్రోగ్రెస్ తీసుకొని వచ్చాం ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం. దయచేసి నెక్స్ట్ ఇయర్ మటుకు మనందరం కూడా ఒక ప్లాన్డ్ గా వెళ్దాం. యాక్షన్ ప్లాన్ ఒకటి రెడీ చేసుకొని ప్లాన్డ్ గా వెళ్దాం. నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క రైతును కూడా కన్విన్స్ చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటాను ఆల్టర్నేట్ పంటల కోసం. ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఏ సమస్య ఉన్నా కూడా శ్రీకాంత్ గారికి కానీ, లేకపోతే మన లక్ష్మీనారాయణ అన్న ఉన్నారు, తర్వాత మన గద్దె రాఘవన్న కానీ పెద్ద రైతులు ఉన్నారు, వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళకి ఒక మాట చెప్పండి, వాళ్ళు నాతో మాట్లాడతారు. అవసరమైతే మనం ఒక కమిటీ వేసుకుందాం. ఉదయగిరి నియోజకవర్గంలో రైతుల నుంచి పొగాకు రైతులు ఒక కమిటీ ఒకటి వేసుకుందాం. ఆ కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మనం ప్లాన్ చేసుకొని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ముందుకెళ్దాం. మనం చేయగలిగింది మనం చేస్తా ఉన్నాం. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మళ్ళీ కూడా నేను బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇంకేదైనా ఇబ్బంది వచ్చినా కూడా, ఇంకేదైనా సాయం ఉంటే చేసేదానికి అవకాశం ఉంది. అందరికీ ధన్యవాదాలు.